మరోసారి జగన్ సీఎం కావాలని ప్రజలు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. టీడీపీ సహనం కోల్పోయి దాడులకు పాల్పడిందని, తాము సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. మేము అధికారంలోకి రాగానే అందరూ తోకముడుస్తారని, విద్య, వైద్య రంగాల్లో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని బొత్స తెలిపారు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం అంటూ ఎద్దేవా చేశారు. 24ని జూన్ 4వ తారీఖు నాడు ఓట్లు లెక్కింపు అవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా, నేను ఈ 4-5 రోజులు చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నవమకాలతో బాబు మళ్ళీ మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి ఒకటో పెన్షన్ రావాలి, మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగోవాలి, చదువులు బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే వినిపిస్తుంది. ఇదే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అసహనంతో ఎక్కడో సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇందాక గవర్నర్ గారిని కోరుకొని చెప్పడం కూడా జరిగింది.